లిబ్రేఆఫీస్ బేస్ పైన స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. ఈ ట్యుటోరియల్ మనము ఒక ఫామ్ కు ఒక లిస్ట్ బాక్స్ ఫామ్ కంట్రోల్ ను యాడ్ చేయడమును నేర్చుకుంటాము. గత ట్యుటోరియల్ లో మనము లిబ్రేఆఫీస్ బేస్ ను వాడి ఒక ఫామ్ ను ఎలా మోడిఫై చేయాలో నేర్చుకున్నాము. మనము గత ట్యుటోరియల్ లో క్రియేట్ చేయడము మరియు మోడిఫై చేయడము మొదలుపెట్టిన ఈ ఫామ్ యొక్క ఇమేజ్ ను కూడా చూసాము. మరియు మన డిజైన్ పూర్తయిన తర్వాత మన ఫామ్ చూడడానికి ఇలా కనిపిస్తుంది. ఇక్కడ బుక్స్ ఇష్యూడ్ టేబుల్లో మనము మొదటి రికార్డును చూస్తూ ఉన్నాము అని గమనించండి. మరియు మనము లిస్ట్ బాక్స్ లను బుక్ ఐడీస్ మరియు మెంబర్ ఐడీస్ లకు బదులుగా నిజమైన బుక్ టైటిళ్లలో మరియు మెంబర్ నేమ్ లతో చూస్తూ ఉన్నాము. క్రింద ఒక రికార్డును సేవ్ చేయడం, మార్పులను అండూ చేయడం మొదలైన పనులను చేయడం కొరకు కొన్ని పుష్ బటన్లు ఉన్నాయి. కనుక ఈ ట్యుటోరియల్ లో మన ఫామ్ కు ఒక లిస్ట్ బాక్స్ ఫామ్ కంట్రోల్ ను ఎలా యాడ్ చేయాలో నేర్చుకుందాం. లిబ్రేఆఫీస్ బేస్ ప్రోగ్రామ్ కనుక అప్పటికే ఓపెన్ చేసి లేకపోతే దాన్ని ముందుగా ఇవోక్ చేద్దాం. మరియు మన లైబ్రరీ డేటాబేస్ ను కూడా ఓపెన్ చేద్దాం. బేస్ కనుక అప్పటికే ఓపెన్ చేయబడి ఉంటే ఫైల్ మెనూ కింద ఉన్న ఓపెన్ ను క్లిక్ చేయడం ద్వారా మనము లైబ్రరీ డేటాబేస్ ను ఓపెన్ చేయవచ్చు. లేదా ఫైల్ మెనూ కింద ఉన్న రీసెంట్ డాక్యుమెంట్స్ ను క్లిక్ చేయడం ద్వారా కూడా ఈ పనిని మనం చేయవచ్చు. ఇప్పుడు మనం లైబ్రరీ డేటాబేస్ లో ఉన్నాము. మనము గత ట్యుటోరియల్ లో క్రియేట్ చేసిన బుక్స్ ఇష్యూడ్ టు మెంబర్స్ ఫామ్ ను ఇప్పుడు ఓపెన్ చేద్దాం. అలా చేయడం కొరకు ఎడమ ప్యానెల్ లో ఉన్న ఫార్మ్స్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. మరియు రైట్ ప్యానెల్ లో ఉన్న బుక్స్ ఇష్యూడ్ టు మెంబర్స్ ఫారం పైన క్లిక్ చేయండి మరియు ఆ తర్వాత ఎడిట్ పైన క్లిక్ చేయండి. మనము ఫార్మ్ డిజైన్ విండోలో ఉన్నాము. ఇప్పుడు బుక్ టైటిల్ లేబుల్ ను తీసుకుందాం. ఇక్కడ ఉన్న టెక్స్ట్ బాక్స్ మన కళ్ళకు ఇబ్బంది కలిగించే బుక్ ఐడి నెంబర్స్ ను మాత్రమే డిస్ప్లే చేస్తుంది. మనకు బుక్ టైటిల్స్ ఇబ్బంది లేకుండా ఉంటాయి. మరియు ఈ టైటిళ్లను డిస్ప్లే చేయడం కొరకు బేస్ కొన్ని మార్గములను అందిస్తుంది. మరియు వాటిలో ఒక మార్గము ఒక లిస్ట్ బాక్స్ ఫార్మ్ కంట్రోల్ ను వాడడం. అది ఎలానో ఇక్కడ చూద్దాం. దీని కొరకు ముందుగా బుక్ టైటిల్ లేబుల్ కు పక్కన ఉన్న టెక్స్ట్ బాక్స్ ను తీసివేయండి. మనము టెక్స్ట్ బాక్స్ పైన క్లిక్ చేయడం ద్వారా దీన్ని సాధించవచ్చు. ఇది మనకు బాగా తెలిసిన గ్రీన్ బాక్సుల సెట్ ను ఎంచుకుంటుంది. మరియు ఆ తర్వాత రైట్ క్లిక్ చేసి మరియు క్రింద ఉన్న కట్ పైన క్లిక్ చేయాలి. అక్కడ మనము టెక్స్ట్ బాక్స్ ను తీసివేసాము. ఇప్పుడు మనము ఒక లిస్ట్ బాక్స్ ఫార్మ్ కంట్రోల్ ను అక్కడ పెడదాం. దీన్ని ఫార్మ్ కంట్రోల్స్ టూల్ బార్ నుంచి యాక్సెస్ చేయవచ్చు. మనము దాన్ని వ్యూ మెనూను వాడి మరియు ఫార్మ్ కంట్రోల్స్ పై క్లిక్ చేయడం ద్వారా పొందవచ్చు. బేస్ మనకు చాలా ఫార్మ్ కంట్రోల్స్ ను అందిస్తుంది అని గమనించండి. టూల్ టిప్స్ ను చదవడం కొరకు కర్సర్ ను ఈ ఐకాన్ల పైన పాయింట్ చేయండి. ఇప్పుడు మన లిస్ట్ బాక్స్ ఐకాన్ ను కనుగొనండి. అది ఇక్కడ ఉన్నది. ఇప్పుడు ఒకసారి ఈ ఐకాన్ పైన క్లిక్ చేయండి. మరియు ఇప్పుడు మౌస్ పాయింటర్ ను ఈ ఫామ్ లోకి మూవ్ చేసుకోండి. అది ఒక పలుచని ప్లస్ సింబల్ లోకి మారడమును గమనించండి. ఇప్పుడు మనం లిస్ట్ బాక్స్ ఫార్మ్ కంట్రోల్ ను మన ఫామ్ మీదకు లాగవచ్చు. దాని కొరకు మనము దాన్ని క్లిక్ చేసి మన ఫామ్ మీద డ్రాగ్ చేసి డ్రాప్ చేస్తాము. మనము అంతకు పూర్వం టెక్స్ట్ బాక్స్ ను తీసివేసిన చోట దీన్ని పెట్టండి. లిస్ట్ బాక్స్ విజార్డ్ అని పిలువబడే ఒక కొత్త విజార్డ్ ఫార్మ్ డిజైన్ విండో మీద ఓపెన్ అవ్వడమును గమనించండి. ఇప్పుడు ఈ విజార్డ్ లిస్ట్ బాక్స్ నుంచి బుక్ టైటిల్ లేబుల్ కు కనెక్ట్ అవడంలో మనకు సహాయం చేస్తుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
ఈ విజార్డ్ లో ముందుగా మనకు బుక్ టైటిల్స్ లభించే టేబుల్ ను ఎంచుకోండి. మనము లిస్ట్ నుంచి బుక్స్ టేబుల్ ను ఎంచుకుంటాము మరియు నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేస్తాము. ఇప్పుడు ఈ విండోలో లిస్ట్ బాక్స్ లో డిస్ప్లే చేయబడే ఫీల్డ్ ను మనం ఎంచుకోవలసి ఉంటుంది మరియు టైటిల్ ఫీల్డ్ అనేది బుక్ టైటిల్స్ ను స్టోర్ చేసుకుంటుందని మనకు తెలుసు. కనుక ఇప్పుడు తరువాతి స్టెప్ కు వెళ్దాం. ఈ చివరి విండోలో మనము మ్యాజిక్ చేస్తాము. మనకు కావలసిన టేబుల్స్ మరియు ఫీల్డ్స్ కు కనెక్ట్ అవుతాము. ఫీల్డ్ నేమ్స్ వైపు చూడండి. ఎడమ వైపున ఉన్న ఫీల్డ్స్ ఇన్ ద వాల్యూ టేబుల్ లు బుక్స్ ఇష్యూడ్ టేబుల్ లోనివి మరియు కుడివైపున ఉన్న ఫీల్డ్స్ ఇన్ ద లిస్ట్ టేబుల్ లు బుక్స్ టేబుల్ లోనివి. బుక్ ఐడి అనేది బుక్స్ టేబుల్ యొక్క కీ ఫీల్డ్ అని మనకు తెలుసు మరియు అది బుక్స్ ఇష్యూడ్ టేబుల్ లో సూచించబడినది. కనుక మనం ఎడమ వైపు ఉండి ఫీల్డ్ ఫ్రమ్ ద వాల్యూ టేబుల్ అని తెలిపే లిస్ట్ పైన ఉన్న బుక్ ఐడి పైన క్లిక్ చేస్తాము. ఆ తరువాత మనము కుడివైపు ఉండి ఫీల్డ్ ఫ్రమ్ ద లిస్ట్ టేబుల్ అని తెలిపే లిస్ట్ పైన ఉన్న బుక్ ఐడి పైన క్లిక్ చేస్తాము. విజార్డ్ ను క్లోజ్ చేయడము కొరకు ఫినిష్ బటన్ పైన క్లిక్ చేద్దాము. అక్కడ మనము కావలసిన టేబుల్స్ మరియు ఫీల్డ్స్ కు కనెక్ట్ అయ్యాము. ఇప్పుడు బేస్ ఆటోమేటిక్ గా ఈ లిస్ట్ బాక్స్ లో ఉన్న అన్ని బుక్ టైటిల్స్ ను డిస్ప్లే చేస్తుంది. ఇప్పుడు ఆ ఫామ్ ను సేవ్ చేద్దాం మరియు ఆ విండోను క్లోజ్ చేద్దాం. బేస్ ట్యుటోరియల్ లోని తరువాతి భాగంలో మనము ఫార్మ్ కంట్రోల్స్ ను మన ఫామ్ కు యాడ్ చేయడమును కొనసాగిద్దాం. మరియు మనము పూర్తి చేసిన తరువాత మన ఫామ్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ ఒక అసైన్మెంట్ ఉన్నది. అన్ఫ్రెండ్లీ మెంబర్ ఐడీలకు బదులుగా మెంబర్ నేమ్ల లిస్ట్ తో రెండవ లిస్ట్ బాక్స్ ను యాడ్ చేయండి. ఇప్పుడు లిస్ట్ బాక్స్ యొక్క ప్లేస్మెంట్ గురించి బాధపడకండి. దాన్ని మెంబర్ నేమ్ లేబుల్ పక్కకు లాగండి. మన తరువాతి ట్యుటోరియల్లో దాన్ని సరిగ్గా మెంబర్ నేమ్ లేబుల్ గుండా రీలొకేట్ చేస్తాము. దీనితో మనము లిబ్రేఆఫీస్ బేస్ లోని లిస్ట్ బాక్స్ కంట్రోల్ పై ట్యుటోరియల్ చివరకు వచ్చేసాము. మనం నేర్చుకున్నది సంగ్రహముగా తెలుపుతాము. ఒక ఫామ్ కు ఒక లిస్ట్ బాక్స్ ఫార్మ్ కంట్రోల్ ను యాడ్ చేయడం. ఈ స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో భాగం. దీనికి ఐసీటీ ఎంహార్డీ ద్వారా భారత ప్రభుత్వం నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తుంది. ఈ ప్రాజెక్ట్ కు http://spoken-tutorial.org చేత సహకారం అందించబడుతున్నది. మరింత సమాచారం కొరకు ఈ లింక్ ను చూడండి. ఈ స్క్రిప్ట్ రచనకు సహాయపడిన వారు నిఖిల మరియు స్వాతి. ఇంకా విరమిస్తున్నాము. మాతో చేరినందుకు కృతజ్ఞతలు.